కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్ల డిజైన్లు, నిర్మాణాల అధ్యయనానికి కమిటీని నియమించింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. సెంట్రల్ వాటర్ కమిషన్ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ చైర్మన్గా 5 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. యూసీ విద్యార్థి ఆర్ పాటిల్, శివకుమార్ శర్మ, రాహుల్ కుమార్ సింగ్, అమితాబ్ మీనాలను కమిటీ సభ్యులుగా నియమించింది. 3 బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాల తీరును, డ్యామేజ్కి గల కారణాలను పూర్తి స్థాయిలో పరిశీలించనుంది కమిటీ. వచ్చే 4 నెలల్లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి రిపోర్టు సమర్పించనుంది ఈ కమిటీ. మేడిగడ్డ బ్యారేజీలోని పిల్లర్లు కుంగిపోవడంతో అప్రమత్తమైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలపై సమగ్రంగా విచారణ జరపాలని ఫిబ్రవరి 13న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి లేఖ రాసింది. 3 బ్యారేజీల డిజైన్లతో పాటు నిర్మాణాలను నిపుణుల ఆధ్వర్యంలో అన్ని కోణాల్లో పరిశీలించాలని ఎన్డీఎస్ఏ కోరింది. ప్రభుత్వ విజ్ఞప్తికి స్పందించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ 3 బ్యారేజ్లపై కమిటీ వేస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. బ్యారేజ్లను పరిశీలించి కుంగుబాటుకు, పగుళ్లకు కారణాలను విశ్లేషించాలని, ఇప్పుడున్న పరిస్థితిలో చేపట్టాల్సిన ప్రత్యామ్నాయాలను సిఫార్సు చేయాలని కమిటీకి సూచించింది.